కమిటీ కుర్రాళ్ళు ఇది ఒక మెగా ప్రొడ్యూసర్ హిట్ అనుకోవచ్చు. చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చే ఉంటారు. కానీ ఇదేంటంటే 90s నాస్టాలజీ అంటారు కదా, గుర్తుకొస్తున్నాయి టైప్. ఫస్ట్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ బాగుంటుంది సినిమా. అలా వెళ్తున్న కొద్దీ మంచిగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ టైం అయిన డైరెక్టర్ చాలా బాగా తీశారు. చాలా స్క్రిప్ట్ వర్క్ కానీ చాలా ముందు నుంచే ప్రిపేర్, చాలా క్లారిటీతో ఉన్నాడు. మెయిన్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే గోదావరి యాస చాలా క్లియర్గా మాట్లాడి. ఈ మధ్య పుష్ప తర్వాత స్లాంగ్స్ నేర్చేశారు. తెలంగాణ ఫస్ట్, దాని తర్వాత పుష్ప తర్వాత ఈ స్లాంగ్స్ అనేవి స్లాంగ్స్ ఏమంటారు, ఇంటెన్సిటీ లేదు, ఇమడుస్తున్నట్టుగా ఉంటాను. కానీ దాంట్లో చాలా క్లియర్గా నీట్గా ఇందులో బాగా మనకి ఎందుకు ఎక్కుతుంది అనే సినిమా కూడా చాలా బాగా ఎక్కుతుంది. ఎందుకంటే మనకి ఏ ఫేస్ తెలియదు, ఒక్క ముఖం కూడా తెలీదు. చాలా కరెక్ట్గా యాప్ట్ అనిపిస్తుంది. బ్లాక్ డ్రెస్ షార్ట్ చూపిస్తాను, నేను ఈ ట్రైలర్లో కూడా చూపించాను. తను బాగా చేశాడు, తన ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. క్యారెక్టర్ పేరేంటో గుర్తురావట్లే. తను చాలా బాగా చేశాడు. మన పెద్దబాబు కూడా. ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఇంట్లో 11 మందిలో కొన్ని 2-3 పాత నన్ను పెట్టుకోవచ్చు అనిపిస్తుంది మనకు. సెకండ్ హాఫ్ తర్వాత ఎవరైనా సీనియర్స్ని ఒక దాంట్లో పెట్టుకుంటే బాగుండేమో అన్న థాట్కి వస్తారు. ఎందుకంటే సినిమా స్లోగా వెళ్తున్న కొద్దీ అట్లా అనిపిస్తుంటుంది. కానీ కాన్ఫ్లిక్ట్ అంటే అదే. ఇక ఇప్పుడున్న జనరేషన్కి వెళ్ళి హాయిగా చూసుకోవచ్చు సినిమా. 90s సినిమా, ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. 1-2 చోట్ల కొంచెం చాలామంది ఎమోషన్ అయ్యి ఏడుపు వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇది డైరెక్టర్ చాలా బాగా తీశాడు. ఫస్ట్ టైం అయినా ఆ ఇంపాక్ట్ చూపించాడు. తనకంటూ ఏం పొటెన్షియల్ ఏముందో అది చాలా బాగా చూపించుకోగలిగాడు. దానికి ఆస్కారం కూడా ఇచ్చారు. నెక్స్ట్ కొత్తగా చేసిన వాళ్ళు కానీ అది చాలా బాగుంది. ఇక అంతే, సినిమా చూడొచ్చు. ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫీచర్ ఫిల్మ్ అని సరే మెగా ఫ్యామిలీకి ఇయర్ కలిసి వచ్చిందని చెప్పాలి. ఇంకా ఎందుకంటే నాకు తెలిసి అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింటారు. నేనే ఇంకా లేట్గా చూశాను కాబట్టి లేట్గా ఇస్తున్నా. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మీకు లాస్ట్ 90s కిడ్స్ వీళ్ళ ఫ్యామిలీస్ అయితే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటి ఏమంటారు, లోపల ఓ ఎమోషన్ దాగుంటుంది కదా. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నది, అది ఇంపాక్ట్ ఉంటుంది. జాతర సీన్ కానీ అవి చాలా బాగా ఎమోషన్ అనిపిస్తాయి. ఆ ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్లో అది పోయినా సరే ఆ ఫీలింగ్ పోగొట్టారు. సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.